ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో సంస్థ వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేసి ఈ యొక్క స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మీకు జాయిన్ అయ్యే విధంగా వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఒక లైక్ వేసుకోండి. సో మనకి విప్రో సంస్థ వాళ్ళు స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ 2023, 24, 25 ఇయర్లో పాస్ అవబోతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే వచ్చు. గైస్ డోంట్ స్కిప్. దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అనేది కూడా ఉన్నాయి. నేను కంప్లీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీ, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు, 2A బీటెక్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేసిన వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ క్లియర్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీరు డిప్లొమా 2023, 24, 25లో పాస్ అవుట్ పోతున్నారా, మీదే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే కూడా మీరు కల్పించుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th, 12th డిప్లొమాలో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క సిమ్ ప్రోగ్రాంలో డిసిగ్నేషన్ వచ్చేసి స్కాలా ట్రైనీ సిమ్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మీకు ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద 12,400 రూపీస్ ఫర్ మంత్ స్టైఫండ్ 1 year పాటు ట్రైనింగ్లో ఇస్తారనమాట. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద 16,000 అయితే మనకి రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ కింద మనకి అరౌండ్ 18,000 ఫర్ మంత్ అయితే వస్తుంది. ఫోర్త్ ఇయర్ కింద 20,000 ఫర్ మంత్ స్టైఫండ్ అయితే వస్తుంది. ఈ స్టైఫండ్ వచ్చేసి ఇయర్ పాటు మనకి మంత్లీ మీకు స్టైఫండ్ అనేది కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది, మెడికల్ అసిస్టెంట్ స్కీమ్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 12,000 ఫర్ యానం కింద ఇస్తున్నారు వీళ్ళు. సో 12 lakhs ఫర్ యానం కింద అయితే ఇస్తున్నారు అనమాట గైస్ మనకి. సో గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 14 lakhs వరకు అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పేరెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనకి పర్సనల్ ఈ యొక్క పెన్షన్ ఆప్షనల్ ఉంటుంది, లోన్స్ ఇస్తారు మీకు. అవన్నీ చాలా బెనిఫిట్స్ అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే మనకి ఉందన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాలంటే స్టెప్ 1 కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విప్రో స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు స్టెప్ 1 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 కింద ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ ఇన్వైటెడ్ టు 40 minutes ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. దీంట్లో వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 40 minutesలో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి ఇది పాస్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ టీమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తోటి ఈ యొక్క బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత స్టెప్ 4 కింద హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టెప్ 7 కింద మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ క్లియరింగ్ ఆల్ ది రౌండ్స్. సో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. తర్వాత విప్రోలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. అదర్ ఎడిషనల్ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే ఓన్లీ ఫుల్ టైం డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు 10th కానీ 12th కానీ ఓపెన్ స్కూల్ లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా సరే ఈ యొక్క ఇంటర్వ్యూ స్టేజ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్లియర్ చేసుకోవాలి.
మ్యాక్సిమం 3 ఇయర్స్ ఎడ్యుకేషన్, 10th నుండి డిప్లొమా మధ్యలో ఏదైనా 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ అయితే కూడా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట గైస్. సో మనకి ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. సో ఈ యొక్క వీడియోని మీ డిప్లొమా ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.